ఇప్పటికే గవర్నమెంట్ హాస్పిటల్, ఎస్సీ హాస్టల్, పశువుల దవాఖానా, గ్రామానికి చుట్టుప్రక్కల చాలా గ్రామ పంచాయతీలు ఉన్నాయని, చారకొండలో మార్కెట్ యార్డ్ కోసం దాతలు 2 ఎకరాల స్థలం కూడా ఇచ్చారని తెలిపారు. చారకొండను మండలం చేయకుంటే జిల్లా కలెక్టరేట్, ఆ తర్వాత సీఎంను సచివాలయంలో కలుస్తామని దేవిలాల్ చౌహాన్ అన్నారు. చారకొండను ప్రత్యేక మండల కేంద్రం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ చారకొండ గ్రామ ప్రజలు ఉన్నటువంటి మరి అన్ని సర్పంచులు, మాజీ సర్పంచులు, యువకులు, మేధావులు, విద్యావంతులు అందరూ ఈరోజు గ్రామ పంచాయతీలో గ్రామ సభ ఏర్పాటు సందర్భంగా ఈరోజు ప్రత్యేక మండల ఏర్పాటు కోసము మేము చారకొండను సాధించడం కోసం దీక్షా శిబిరాన్ని కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అదే క్రమంలో గతంలో దాదాపు అన్ని నివేదికలు ఎమ్మెల్యే గారికి, మంత్రి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, తహసీల్దార్ గారికి అన్ని నివేదిక చారకొండ కావాల్సినటువంటి మండల కేంద్రానికి ఎలాంటి అర్హతలు ఉన్నాయో అన్ని అర్హతలు ఉన్నాయి. ఇక్కడ రవాణా, ట్రాన్స్పోర్టేషన్, తర్వాత సమాచార పరిధి మొత్తం ఒక మండలానికి, ఒక తాలూకా కేంద్రానికి ఉన్నటువంటి అవసరాలు మొత్తం చారకొండ గ్రామ పంచాయతీ ఉంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని చుట్టుపక్కల గ్రామాలు చారకొండ నుంచి 5 కిలోమీటర్ల వరకే దాదాపు 30,000 జనాభాతో ఇక్కడ కుందలపల్లి, సింహాయపల్లి, చింతలగండ్ల, ఇక్కడ చంద్రాన్పల్లి, ఓకారం ఇవి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు. మరి ఎల్లన్న మండలం నుంచి, తర్వాత ఇక్కడ మాడుగుల మండలం నుంచి, మంగూరు మండలం నుంచి ఉన్నటువంటి 8 గ్రామాలు తీసుకుంటే 30,000 జనాభా పైచిలుకు ఏర్పడుతుంది. అదే రకంగా ముఖ్యమంత్రి గారు 30 నుంచి 40-50,000 లోపు ఉన్నటువంటి ఒక గ్రామ కేంద్రాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేసి 50,000 జనాభా వారికి కుదించాలని ఆదేశించారు. కాబట్టి మరి 12 కిలోమీటర్ల పరిధిలో చూసుకుంటే మరి మాడుగుల మండలం నుంచి అందుగుల గ్రామము, ఇక్కడ ఉన్నటువంటి 20 గ్రామము, మరి ఇక్కడ సిరియప్పరెడ్డిపల్లి, బైరాపూర్, వెంకట మండలం నుంచి ఈ గ్రామాలు, ఓకారం, తర్వాత ఇక్కడ చంద్రాన్పల్లి, ఇక్కడ జూపల్లి, జేపల్లి, ఇవన్నీ 10-12 కిలోమీటర్ల పరిధిలో చారకొండకు డైరెక్ట్ ట్రాన్స్పోర్టేషన్ కలిగినటువంటి గ్రామాలు. ఎక్కడ రెండో స్టాప్ లేకుండా, అంటే వారి గ్రామంలో ఎక్కితే చారకొండలో దిగే రవాణా సౌకర్యం ఉన్నటువంటి అతిపెద్ద వాణిజ్య కేంద్రానికి, చారకొండ గ్రామానికి మండల కేంద్రం ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి అందరి, ఇక్కడ తెలంగాణ చారకొండ మండల సాధన కమిటీగా మేము రేపు